శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకున్నా నీ సాయిని నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. ఒక్కసారి తండ్రి మాట విను, నీకే అర్థమవుతుంది అని బాబా గారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీకు వ్యతిరేకంగా ఏది జరిగినా దానిని చెడుగా స్వీకరించకు. ఎందుకంటే దాని వెనుక ఒక అర్థం ఉంటుందమ్మా. అది నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఒక సమయంలో అర్థమవుతుంది. నన్ను పూర్తిగా నమ్మిన వారికి నేను ఎప్పుడూ తోడు నీడగా ఉంటాను తల్లి. నా బిడ్డలకు ఎంత కష్టం వచ్చినా నేను వారి చెయ్యి వదలను. సాయి అని నన్ను ప్రేమగా తలుచుకున్న ప్రతిసారి నేను క్షణంలో నా బిడ్డల ముందు ప్రత్యక్షమవుతాను. నాకు ఎలాంటి పూజలు అవసరం లేదు. భక్తి ఉన్న చోటనే నేను కూడా నివాసం ఉంటాను. నా భక్తుణ్ణి నేను ఎన్నటికీ పతనం కానివ్వను తల్లి. నా 2 చేతులతో చాచి నా బిడ్డలను ఆదుకుంటూ ఉంటాను. నా పిల్లలు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నేను వారితోనే ఉంటాను. నేను మీ తల్లి తండ్రిని, మీ శ్రేయోభిలాషిని. అన్నీ నేనే బిడ్డ. ధైర్యంగా ఉండు. నా బిడ్డలను నేను కాకపోతే ఇంకెవరు కాపాడతారమ్మా? నన్ను నమ్మిన వెంటనే నీకున్న సమస్త బాధలన్నీ తొలగిపోతాయి. అది ఎప్పుడా అని నిరాశ చెందకు బిడ్డ. అతి త్వరలోనే నీ జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు రాబోతున్నాయి. నీకు సకలం చేకూరుతాయి. ఇకపై నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులను నీ నుండి తరిమేస్తాను తల్లి. ఇక నువ్వు భయపడకు, బాధపడకు. నీకు తోడుగా ఎవరున్నా లేకున్నా సరే ప్రతి క్షణం నేను నీకు తోడుగా ఉంటాను బిడ్డ. ఒక్కసారి నేను చెప్పే ఈ ఏకాదశ సూత్రాలను విను తల్లి. అప్పుడు నీకే తెలుస్తుంది నేను నా భక్తుల విషయంలో ఎలా ఉంటాను. నా భక్తులను నేను ఎలా కాపాడుకుంటానో, వాళ్లకు తోడుగా ఉంటూ వాళ్ళు పిలిచిన వెంటనే ఎలా పలుకుతానో ఒక్కసారి చూస్తే నీకే అర్థమవుతుందమ్మా. ఆ ఏకాదశ సూత్రాలలో మొదటిది చెప్తాను విను తల్లి. షిరిడీ ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము. మరి 2వ సూత్రం, అర్హులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశము నరించిన వెంటనే సుఖ సంపదలు పొందగలరు. ఇక 3వ సూత్రం, ఈ భౌతిక దేహానంతరము నేను అప్రమత్తుడను. 4వ సూత్రం, నా భక్తులకు రక్షణ నా సమాధి నుండే వెలువడును. 5వ సూత్రం విను తల్లి. నా సమాధి నుండి నా మానస శరీరము మాట్లాడును బిడ్డ. ఇక 6వ సూత్రం, నన్ను ఆశ్రయించిన వారిని, శరణుజొచ్చిన వారిని రక్షించుటయే నా కర్తవ్యం. 7వ సూత్రం, నా యందు ఎవరికి దృష్టి గలదో వారి యందే నా కటాక్షం. 8వ సూత్రం, మీ భారములు నాపై వేయుము, నేను మోసెదను తల్లి. 9వ సూత్రం,
నా సహాయము కానీ సలహాను కానీ కోరిన తక్షణమే నేను ప్రత్యక్షము కాగలను బిడ్డ. ఇక 10వ సూత్రం, నా భక్తుల ఇంట లేమి అను శబ్దము పొడచూపదు. ఇక చివరి సూత్రం, నా సమాధి నుండి నేను సర్వ కార్యములను నిర్వహించెదను. ఈ ఏకాదశ సూత్రాలను జ్ఞప్తికి ఉంచుకో బిడ్డ. వాటి వలన నీకే అర్థమవుతుంది ఈ తండ్రి కటాక్షం తన బిడ్డలపై ఏ విధంగా ఉంటుందో అని. చూడు తల్లి, ఇది విన్న తర్వాత కూడా నువ్వు ఎలాంటి బాధ పడాల్సిన పని లేదు. ఒకవేళ ఇవి విన్న తరువాత కూడా నువ్వు అదే ఆలోచనలతో ఉంటే ఈ సాయి మాటలకు అర్థం లేదు. ఈ తండ్రిపై నీకు నమ్మకం లేనట్టే బిడ్డ. అందువలనే చెబుతున్నాను, ఎప్పుడూ కూడా నీ బాబా నీతోనే ఉన్నాడని గట్టిగా నమ్ము. ఎందుకంటే అదే సత్యం. అవును తల్లి, ఎందుకంటే నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను. నువ్వు చేసే ప్రతి పనిలో నీకు తోడుగా నడుస్తాను. నువ్వు పిలిచిన వెంటనే నేను పలుకుతాను బిడ్డ. నీ సాయి ఒక్కసారి మాట ఇస్తే దానిని తప్పడు తల్లి. నమ్మకం ఉంచు. నీ కష్టాన్ని నా భుజాలపైన వేసుకుని నిన్ను సంతోషంగా చూసుకుంటానమ్మా. నా బిడ్డల సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నీ సకల పాప కర్మలను మోయడానికి ఈ తండ్రి సిద్ధంగా ఉన్నాడమ్మా. నువ్వు దేని గురించి దిగులు పడకు. ఇక్కడ ఏదీ నీకు వ్యతిరేకంగా జరగదు తల్లి, నేను జరగనివ్వను. నా బిడ్డ సంతోషమే నాకు కావాలి. నేను నీకు ప్రసాదించే సంతోషం ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, నీ జీవితం మొత్తం నీతో ఉంటుంది. అందుకే దానికి కొంత సమయం పడుతుంది తల్లి. అందుకే ఈ అలసత్వం జరుగుతూ ఉంది. మరి కొద్ది రోజులు వేచి ఉండు. నువ్వు ఎలాంటి జీవితాన్నైతే కోరుకున్నావో అంతకు రెట్టింపు ఆనందాన్ని నేను నీకు ప్రసాదిస్తాను తల్లి. ఇక దేని గురించి ఆలోచించకు. ఆనందంగా ప్రశాంతంగా ఉండమ్మా. అంతా నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.